ఈ మధ్యకాలంలో మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారనమాట. కుమారి ఆంటీ ఈమె ఫుడ్ బిజినెస్లో బాగా పాపులారిటీ అయితే సంపాదించిందనమాట. ఇప్పుడు ఈ కుమారి ఆంటీ గురించి అయితే మనం అయితే తెలుసుకుందాము. అసలు ఈ కుమారి ఆంటీది ఏ ఊరు, ఈమె ఫుడ్ బిజినెస్ అనేది ఎక్కడ పెట్టింది, అంతేకాకుండా ఈమె ఫుడ్ బిజినెస్లో ఎంత సంపాదిస్తుంది, అలాగే ఈమె ఫుడ్ బిజినెస్ అయితే పోలీసులు అయితే క్లోజ్ చేయడం జరిగిందనమాట. సో ఇలా క్లోజ్ చేయడానికి గల కారణం ఏమిటి, అలాగే ఈ ఫుడ్ బిజినెస్ వల్ల ఆమె ఎటువంటి వివాదంలో ఇరుక్కుంది, మనం ఈ వీడియోలోనైతే డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కుమారి ఆంటీగా పిలువబడే ఈమె పూర్తి పేరు వచ్చేసేసి సాయి కుమారి అనమాట. అయితే వీళ్ళైతే గుడివాడకి చెందిన వాళ్ళు. వీళ్ళైతే హైదరాబాద్లోనైతే సెటిల్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళు హైదరాబాద్లో మిషన్ పై బట్టలు కుక్కునే వాళ్ళు అనమాట. అంటే టైలరింగ్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈమె భర్తకు అయితే ఫుడ్ బిజినెస్ పెట్టాలని చాలా ఇంట్రెస్ట్ అయితే ఉండేది. అది లాక్డౌన్ సమయం అనమాట. ఆ టైంలో అనాథలకు ఆహారాన్ని అందించడానికి కొందరు ఆమెనైతే కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత సింగర్ హేమచంద్ర ఇంట్లో కూడా ఆమె వంట మనిషిగా అయితే పనిచేయడం జరిగింది. ఈ విధంగా ఆమె చేసిన వంట తిని చాలా మంది అయితే ఫిదా అయిపోవడం జరిగింది అనమాట. దాని తర్వాత వీళ్ళే సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలని భార్యాభర్తలిద్దరూ ఆలోచించుకోవడం జరిగింది. సో దాని తర్వాత వీళ్ళిద్దరూ ఈ సాయి కుమారి అనే ఆంటీ అలాగే ఆమె భర్త హైదరాబాద్లోని ఆర్బిటల్ ఎదురుగా చిన్న కొట్టు అయితే పెట్టుకోవడం జరిగింది అనమాట. అంటే ఫుడ్ ఈ చిన్న కొట్టు పెట్టుకుని ఈ చిన్న కొట్టులోనైతే అందరి దగ్గర డబ్బులు తక్కువ తీసుకొని వాళ్ళకైతే ఫుడ్ సప్లై చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఫుడ్ అందిస్తూ ఉండేవాళ్ళు. సో ఈ విధంగానైతే వాళ్ళైతే చిన్న కొట్టు పెట్టుకొని ఈ విధంగానైతే తమ జీవనాన్ని అయితే కొనసాగిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఇలా కొట్టు పెట్టిన సమయంలో వీళ్ళకి ఒక ఆలోచన అయితే వచ్చింది. అదేమిటంటే తక్కువ ధరతో ఎక్కువ ఐటమ్స్ ఉన్న భోజనాన్ని అందరికీ అందించాలని ఒక ఆలోచన అయితే రావడం జరిగింది అనమాట. అంతేకాకుండా సామాన్యులకు కడుపు నిండా రుచికరమైన భోజనాన్ని అందిస్తూ పలువురి మనసులో అయితే ఈమె గెలుచుకోవడం జరిగింది. సాయి కుమారి అనే పేరు సోషల్ మీడియాలోనే అయితే మారుమోగుతుంది అనమాట. అదే ఈమె పేరు కుమారి ఆంటీగా చాలా మంది అయితే పిలవడం జరిగింది. జనాలకైతే భోజనం అయితే అందిస్తూ ఉంటారు కదా. సో అయితే ఏమై ఎందుకు ఫేమస్ అయిపోయిందంటే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళైతే 60 రూపాయలకే భోజనం పెట్టేవాళ్ళు. అంతేకాకుండా 10 కంటే ఎక్కువ రకాల ఐటమ్స్ అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే కర్రీస్ అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. ఇక నాన్ వెజ్ విషయానికి చూసుకున్నట్లయితే వీళ్ళు బగారా రైస్తో పాటు నాన్ వెజ్ గ్రేవ్ చికెన్, అలాగే ఫ్రైడ్ చికెన్, లివర్ ఫ్రై, బోటీ కర్రీ ఇలాగ పలు రకాల పదార్థాలు ఆమె వద్ద అయితే ఉండేవన్నమాట. వీటన్నింటికి కలిపి ఈమె 80 రూపాయలు మాత్రమే తీసుకునేది అనమాట. ఇలా తక్కువ ధరకే ఈమె భోజనాన్ని అందించడం వల్ల ఈ సాయి కుమారి వద్ద ఇటీవల కొంతమంది సినీ నటులు కూడా వచ్చి ఆమె దగ్గర భోజనం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే సెలబ్రిటీలు ఉన్నారు కదా, సెలబ్రిటీలు కూడా వచ్చి ఆమె వద్ద భోజనం అయితే చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈమె సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోవడం వల్ల, అలాగే ఈమె మంచి రుచికరమైన ఆహార పదార్థాలు అనేది తయారు చేయడం వల్ల హీరో సందీప్ కిషన్తో పాటు ఊరి పేరు భైరవకోన అనే ఒక సినిమాని అయితే ఉంది. దానికి సంబంధించిన చిత్ర యూనిట్ కూడా ఈ కుమారి ఆంటీ వద్దకు వచ్చి భోజనం అయితే చేయడం వల్ల ఈమె బాగా పాపులారిటీ సంపాదించింది అనమాట. ఈమె చేసిన రుచికరమైన పదార్థాలు బాగా ఫేమస్ అయిపోవడంతో ఈమె రోజుకి 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు అయితే సంపాదించేది. దాని తర్వాత కాలంలో ఈమె బిజినెస్ లక్షలాది రూపాయలు సంపాదించే వరకు అయితే ఈమె పాపులారిటీ అయితే బాగా సంపాదించింది. అంతేకాకుండా ఈ కుమారి ఆంటీ స్టాల్ వద్ద భోజనం తినేందుకు జనాలు అయితే బార్లు తీరేవారు అనమాట. దీంతో పాటు యూట్యూబర్లు, బ్లాగర్లు ఆమె గురించి ఇంటర్వ్యూలు తీసుకోవాలని ఎగబడేవారు. దీనివల్ల ఏమైందంటే బాగా ట్రాఫిక్ అయితే అంతరాయం అయితే ఏర్పడింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వడం, అలాగే కుమారి ఆంటీపై కేసు అయితే నమోదు చేయడం, ఆమె నిర్వహిస్తున్న ఫుడ్ వ్యాన్ అయితే పోలీసులు అయితే తీసుకువెళ్ళిపోవడం జరిగింది అనమాట. ఆమెపై కేసు నమోదు చేసి ఏ బిజినెస్ ద్వారా ఆమె డబ్బులు సంపాదిస్తుందో, ఏ బిజినెస్ వల్ల వాళ్ళ ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందో ఆ బిజినెస్ కు సంబంధించిన వ్యాన్ అయితే వాళ్ళైతే తీసుకువెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో అయితే పెట్టడం జరిగింది. దీంతో పాటు ఆమె బిజినెస్ కి అయితే చాలా బ్రేక్ అయితే ఏర్పడింది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ఆమె తెలియజేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఆమె ఏ సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిపోయింది, ఇప్పుడు అదే సోషల్ మీడియా ద్వారా పోలీస్ కేసులోనైతే ఇరుక్కోవడం జరిగింది అనమాట. రోజుకు 5 కేజీల రైస్తోనైతే ఈమె బిజినెస్ ప్రారంభించడం జరిగింది. నేడు 100 కిలోల వరకు అయితే చేరిపోయింది అనమాట. జనాలు ఎక్కువగా వస్తుండడం గమనించిన బ్లాగర్స్ ఆమె వీడియోస్ తీసి పెట్టడంతో సోషల్ మీడియాలో విశేష ప్రచారం అయితే జరిగింది. దానివల్ల బిజినెస్ అయితే ఇంకా ఇంప్రూవ్ అవడం జరిగింది అనమాట. అయితే ఆమె వ్యాన్ని పోలీసులు తీసుకువెళ్ళిపోవడం జరిగింది కదా. దీనికి సంబంధించి ఒక విషయం అయితే ఆమె అయితే చెప్పడం జరిగింది. అదేమిటంటే ఆమె జగనన్న కాలనీలో ఇల్లు సంపాదించుకున్నానని ఇంతకు ముందు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ విధంగా చెప్పినప్పటి నుంచి టీడీపీ వాళ్ళు రేవంత్ రెడ్డితో చెప్పి తన బిజినెస్ ని పోలీసుల ద్వారా క్లోజ్ చేయించడం జరిగిందని ఆమె అయితే చెప్పినట్లుగా సోషల్ మీడియాలోనైతే ఒక ట్వీట్ అయితే వైరల్ అవడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి
అయితే అక్కడ ఉన్న పోలీసులు అయితే ఒక విషయం అయితే చెప్పడం జరిగింది. ఇది రాజకీయ కోణంలో మీరు చూడవద్దని, ఇది కేవలం ఇక్కడ బిజినెస్ పెట్టడం వల్ల చాలా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని, సో ఇక్కడ పోలీసులు అయితే మనుషులను అడ్డుకోవడం కష్టంగా ఉందని పోలీసులు అయితే చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఆమె భర్త అలాగే పోలీసులు వీళ్ళు చెప్పిన మాటలో మనం చూసుకున్నట్లయితే పోలీసులు దౌర్జన్యంగా ఆ వ్యాన్ని తీసుకెళ్లిపోయారని, అలాగే తన కొడుకు అయితే తన వ్యాన్ను తీసుకెళ్లిపోతుంటే అడ్డుపడినందుకు అతనిని చొక్కాయి పట్టుకొని పక్కకు లాగి ఆ వ్యాన్ అయితే తీసుకుపోవడం జరిగిందని అయితే ఆమె భర్త అలాగే ఆమె కుమారుడు అయితే దీని గురించి అయితే చెప్పడం జరిగిందనమాట. ఈమె సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయిపోయింది అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఓ ప్రముఖమైన ఛానల్లో ఈమె ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల 10 లక్షల వ్యూస్ అయితే రావడం జరిగింది. మరో ఛానల్లో ఆమె వంటల గురించి చేసిన వీడియోని అయితే ఏకంగా యూట్యూబ్లోనే సంచలనం సృష్టించిందనమాట. మొత్తం యూట్యూబ్లో 8వ స్థానంలోనైతే అదైతే నిలవడం జరిగిందనమాట. అలాగే ఆమె సెలబ్రిటీ మాత్రం కాదు, ఒక విధంగా చూసుకున్నట్లయితే ఆమె మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక గృహిణి అనమాట. అలాంటి మహిళ ఇప్పుడు సోషల్ మీడియాలోనైతే ఒక సంచలనం అనమాట. ఆమె మాట వినిపిస్తే చాలు యూట్యూబర్లకు ఒక పర్వదినం. అయితే ఈ కుమారి ఆంటీ అనే హోటల్ ఇంత ఫేమస్ అయిపోయింది కదా, అయితే దీనికి సంబంధించి మనం ఆమె హోటల్ ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే ఆమె హోటల్ అంతగా బాగోదు. కేవలం ఒక డేరా ఉండి దాని కింద కుమారి ఆంటీ ఇంకా మిగతా 2-3 పని వాళ్ళు ఉంటారనమాట. వీళ్ళందరూ కలిసి ఈ బిజినెస్ అయితే రన్ చేయడం జరిగింది. వీళ్ళు వెజ్ ఫుడ్ అమ్ముతారు, అలాగే నాన్ వెజ్ ఫుడ్ కూడా వీళ్ళైతే అమ్మడం జరుగుతుంది. అలాగే నాన్ వెజ్ ఫుడ్లో వీళ్ళకు ఫేమస్ వచ్చేసేసి చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్, తలకాయ కూర, బోటి, రొయ్యల కూర, అలాగే సాంబారు, పప్పు, రసం, ఆలుగడ్డ ఫ్రై, అలాగే టమాటా చట్నీ, దొండకాయ చట్నీ, టమాటా రైసు, బగారా రైసు, మామూలు అన్నం, ఇలా ఇవైతే వీళ్ళైతే రకరకాలుగా సప్లై చేస్తూ ఉంటారనమాట. అయితే వీళ్ళు చేసే వంటకాల్లో ఇవి బాగా ఫేమస్ అయిపోయినాయి అనమాట. మధ్యాహ్నం 12 గంటలకైతే ఈమె బిజినెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 4 గంటల వరకు అయితే ఈమెకైతే ఫుల్ బిజినెస్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగానైతే చిన్న డేరాతో ఉన్న ఒక షెడ్లోనైతే ఈమె బిజినెస్ స్టార్ట్ అయింది. ఇన్ని ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేస్తుందనే విషయం మనం అయితే చూద్దాము. ఈమె ఇన్ని వంటకాలు ఎలా ప్రిపేర్ చేస్తుందంటే ఈమె ఉదయం 7 గంటలకైతే లేస్తుంది అనమాట. అయితే 7 గంటల కంటే ముందే తన భర్త అయితే లేచి వెజ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఈ వెజ్ ఐటమ్స్కి సంబంధించిన వంటకాలు అయితే ఈయన పూర్తి చేస్తాడనమాట. ఇక కుమారి ఆంటీ లెగిసి నాన్ వెజ్కి సంబంధించిన వంటకాలు అయితే ఈమె తయారు చేస్తుంది. అయితే ఈమెతో పాటు ఒక 2 సహాయకులు అయితే వంట మనుషులుగానే అయితే తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఈమె నాన్ వెజ్ అయితే తయారు చేస్తుంది. అయితే ఈమె తక్కువ క్వింటా వరకు అయితే చికెన్ అయితే వండుతుందనమాట. ఇందులో 80 కేజీల కూర అయితే మిగతాది ఫ్రై చేస్తారనమాట. అలాగే తలకాయ కూర 6 కిలోలు, మటన్ దాదాపు 8 కిలోలు, బోటి 4 కిలోలు, చేపలు 15 కిలోలు, రొయ్యలు 8 కిలోలు, ఇలాగైతే ఏమైతే టోటల్గానైతే నాన్ వెజ్కి సంబంధించిన వంట అయితే ప్రిపేర్ చేసి అందరికీ సప్లై చేస్తుందనమాట. ఈ విధంగానైతే కుమారి ఆంటీ బాగా ఫేమస్ అవడం జరిగిందనమాట. సో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక ఆమె ఈ విధంగానైతే ఫుడ్ అనే ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి అందులో ఆమె బాగా ఫుడ్ ప్రిపేర్ చేయడం వల్ల ఈ విధంగానైతే టాప్ పొజిషన్లో నిలిచిందనమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో 4వ ర్యాంకులోనైతే ఈమెయితే ఉందనమాట. అంటే 4వ ర్యాంకులో ఈమెను పెట్టింది కూడా జనాలన్నమాట. ఆమె ఫుడ్ బాగా చేయడం వల్లే ఆమె ఈ విధంగానైతే ఫేమస్ అయిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.